శ్వేతార్కలో గణపతి ఆలయంలో జరిగిన శని త్రయోదశి పూజలు. కాజీపేట శ్వేతార్క గణపతి దివ్య క్షేత్రంలో కొలువుదీరి ఉన్న కాకివాహన జ్యేష్ఠ పత్ని సమేత శనీశ్వరాలయంలో ఈ రోజు జాతకరీత్యా గోచరీత్యా శనిగ్రహ అనుగ్రహం కోసం వివిధ ప్రాంతాల నుండి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శని త్రయోదశి పూజలు నిర్వహించుకున్నారు. దేవాలయంలో కొలువై ఉన్న కాకివాహన జ్యేష్ఠ సమేత శనీశ్వర స్వామి మూలమూర్తికి పంచామృతాలు విశేష తైలాభిషేకాలు నిర్వహించిన అనంతరం దేవాలయ వైదిక నిర్వాహకులు ఐనవోలు రాధాకృష్ణ శర్మ, ఐనవోలు సాయికృష్ణ శర్మలు భక్తులచే యంత్ర ప్రతిమను తయారు చేయించి దానిపై తైలాభిషేకం, విశేష అర్చనలు, అష్టోత్తర శతనామార్చనలు, పూజలు వైభవంగా నిర్వహించారు. అనంతరం దేవాలయ చైర్మన్ ఐనవోలు వెంకటేశ్వర శర్మ మాట్లాడారు. భక్తులకి లక్క రవి, దుగ్గం సుధీర్ కుమార్, ఐత మణిదీప్, తుమ్మ శ్రీనివాస్, పాక పవన్, శ్రీనామ శ్రీనివాసరావు, దేవులపల్లి సదానందం అన్నపూర్ణ భవనమునందు అన్న ప్రసాద వితరణ చేశారు. అప్పుడు ఈ యొక్క శనిశ్వరుని యొక్క సమయం వచ్చింది. మరి హనుమంతుడు పని మీద ఉన్నాడు. మరి నేను ఆపాదించాలి, ఏం చేయాలి? అయ్యా మరి నాకు చేతులు కాళ్ళు ఏవైతే ఖాళీ లేవు, మరి నా భుజాలు ఒకటే ఖాళీ ఉన్నాయి, కావాలంటే నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను ఆపాదించుకొని నన్ను పట్టుకో అంటాడు. అట్లా ఈ రాముడు మన హనుమంతుడు ఏం చేస్తాడు అంటే రామనామం జపం చేసుకుంటూ ఆ బండలన్నీ కూడా బండరాతులను కొట్టడం కానీ వాటి మీద చెక్కడం కానీ ఇవన్నీ కూడా శనీశ్వరుని మీద పెట్టుకొని ఇవన్నీ చేస్తుంటే ఆ బండలను తీసుకొని మన తల మీదనే పెట్టుకొని మోస్తూ పోతూ ఉంటాడట. ఎవరు? హనుమంతుల వారు. శనీశ్వరుడు తల మీద ఉండే ఆ శనీశ్వరుడి తల మీద ఈ బండరాలు పెట్టేసరికి కొన్ని యుగాల్లాగా కొన్ని సంవత్సరాలు గడిచింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ శనీశ్వరుడికి తలభారం పెరిగిపోతుంది. తనే ఒకరికి తలభారం కావాలని వచ్చినానికి మళ్ళీ తలభారం అయ్యేసరికి ఏమైంది, తన మీద ఈ బండరాలు పెట్టేసరికి ఈ భారం భరించలేక శనీశ్వరుడు మధ్యలో దిగిపోతాడు. అయ్యా హనుమంతుల వారా, మీరు ఏదే విధంగానైతే భక్తిపూర్వకంగా శ్రీరాముని యొక్క సేవ చేస్తున్నారో ఆ విధంగా ఎవరైతే మిమ్మల్ని దరిచేరి మిమ్మల్ని మీ సన్నిధిలో రామ జపం చేయడం కానీ మిమ్మల్ని ఆరాధించడం కానీ చేస్తే వారికి నా యొక్క శని బాధలు లేకుండా చేస్తానని చెప్తాడు. ఎందుకంటే 7 సంవత్సరాల నాటి ఉండాల్సినటువంటి శనిమూర్తి ఏమవుతాడు? మధ్యలో దిగి వెళ్ళిపోతాడు. ఏమైంది? తన యొక్క కర్మను పోగొట్టుకున్న వాడాడు. ఎలా పోగొట్టుకున్నా? నామ జపం చేయడం ద్వారా, భక్తిని చూపించడం ద్వారా, భక్తి విశ్వాసాలతోటి రాముణ్ణి సేవించడం ద్వారా తనకున్నటువంటి శని ప్రభావాన్ని తొలగించుకోగలిగిండు.